This conference will now be recorded. ఓకే గుడ్. సో జనరల్లీ లాస్ట్ సెక్షన్లో మనం వచ్చేసి టాస్క్ 1 డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు సెక్షన్లో మనం వచ్చేసి టాస్క్ 2 డిస్కస్ చేసుకుందాం. అంటే టాస్క్ 2లో లైక్ లిస్ట్ ఆఫ్ టూల్స్ ఏమి ఉంటాయి అండ్ మనం ఏం చేయాలని చూద్దాం. సో దానికన్నా ముందు మీకు ఈరోజు స్లేవ్ కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యామని చెప్పాను. సో ఈరోజు మొత్తం కొంచెం స్లేవ్ కాన్సెప్ట్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం జెన్కిన్స్లో, అందుకోసం. సో టాస్క్ 2లో మనం యూజ్ చేసే టూల్స్ యాజ్ యూజువల్ గిట్ హబ్, ఓకే, కామన్, అండ్ యాజ్ వెల్ యాజ్ జెన్కిన్స్, ఓకే, తర్వాత డోకర్, ఓకే, కుబర్నెటీస్, ఓకే, హెన్సిబుల్, ఓకే, అండ్ సో ఆన్. సో ఎనీ టూల్స్ మీరు ఎలా ఇంటిగ్రేట్ చేస్తారని చూద్దాం. ఏంటంటే లైక్ మన గిట్ హబ్ అకౌంట్ ఉంది. మన గిట్ హబ్ అకౌంట్లో మన కోడ్ని స్టోర్ చేసుకోవచ్చు, మీకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ ఇది మీ లోకల్ మిషన్, ఎనీ కైండ్ ఆఫ్ డేటాను మనం క్రియేట్ చేసుకునేదానికి మనం గిట్ బ్యాష్ యూజ్ చేయొచ్చు. ఇది మీ సిఐసిడి సర్వర్ అనుకోండి, ఓకే, విచ్ ఈస్ యువర్ సిఐసిడి సర్వర్. పర్ఫెక్ట్, ఇది మీ సిఐసిడి సర్వర్ అనుకోండి. ఓకే, చెప్తాను, 1 minute. సో ఇక్కడ నోట్ చేసేద్దాం, గిట్ హబ్. సో ఇది వచ్చేసి గిట్, అండ్ ఇది మన సిఐసిడి సర్వర్, సిఐసిడి, ఓకే, విచ్ ఈస్ జెన్కిన్స్. ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఓకే కూల్, ఆ గిట్ టు గిట్ హబ్ కాసేపు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నాను అంటే లైక్ ఆటోమేటిక్గా నాకు కంటైనర్స్ అనేది క్రియేట్ అవ్వాలి. అంటే నేను ఎప్పుడైతే జెన్కిన్స్లో జాబ్ బిల్డ్ చేస్తే ఆటోమేటిక్గా నాకు కంటైనర్స్ క్రియేట్ అవ్వాలి. సో ఎలా క్రియేట్ అవుతాయి కంటైనర్స్? ఇప్పుడు ఆటోమేటిక్గా కంటైనర్స్ క్రియేట్ అవ్వడం అంటే జెన్కిన్స్లో ఎలా క్రియేట్ అవుతాయంటే ఏం లేదంటే వెరీ సింపుల్ థింగ్. నేను నా సర్వర్ కనెక్ట్ అవుతున్నాను, 147 కదా, ఐ మీన్ నా జెన్కిన్స్ డాష్ బోర్డ్ కనెక్ట్ అవుతున్నాను. సో మనం ఎగ్జిక్యూట్ షెల్ అనే ఆప్షన్ యూజ్ చేసాం కదా. ఎగ్జిక్యూట్ షెల్ అనే ఆప్షన్ ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ మీ లెనిక్స్ బేస్డ్ కమాండ్స్ మీరు రన్ చేసేదానికి యూ కెన్ యూజ్ ద ఎగ్జిక్యూట్ షెల్. అంటే మనం ఏ కమాండ్స్ అయినా పాస్ చేయొచ్చు ఎగ్జిక్యూట్ షెల్లో. అది లైక్ గిట్కి సంబంధించిన కమాండ్స్ కావచ్చు, లేదా లెనిక్స్ సర్వర్కి సంబంధించిన కమాండ్స్ కావచ్చు, డోకర్కి సంబంధించిన కమాండ్స్ కావచ్చు, లేదా కుబర్నెటీకి సంబంధించిన కమాండ్స్ కావచ్చు, ఏ కమాండ్స్ అయినా మనం పాస్ చేయొచ్చు. ఆర్ ఆల్టర్నేట్ వే వచ్చేసి ఏంటంటే వీ కెన్ క్రియేట్ లైక్ వీ కెన్ ఇన్స్టాల్ ద ప్లగిన్. ఆ ప్లగిన్ ద్వారా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఏదర్ ప్లగిన్ ద్వారా కాన్ఫిగర్ చేసేదానికన్నా ఈ ఎగ్జిక్యూట్ షెల్ ద్వారా పాస్ చేయడం వెరీ వెరీ సింపుల్ అండ్ ఈజీ అండి. సపోజ్ నేను టెస్ట్ 1 అని ఒక జాబ్ క్రియేట్ చేస్తున్నాను. సో లెట్ మీ సెలెక్ట్ ఫ్రీస్టైల్ ప్రాజెక్ట్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే ఫైన్. సో యా, జెన్కిన్స్ డాష్బోర్డ్ ఓపెన్ అయిందా? డైరెక్ట్లీ నేను బిల్ స్టెప్లో ఓకే ఇక్కడ ఎగ్జిక్యూట్ షెల్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనకు కావాల్సిన కమాండ్స్ మనం ఇక్కడ పాస్ చేయొచ్చు కదా. సో ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ లైక్ ఫస్ట్ థింగ్ హూ యామ్ ఐ అనే కమాండ్ హిట్ చేస్తున్నాను. అంటే హూ యామ్ ఐ, యా కరెక్ట్. అంటే జనరలీ హూ యామ్ ఐ కమాండ్ ఏంటంటే జనరలీ నీ ఏ యూజర్తో లాగిన్ నేను డిస్ప్లే చేస్తుంది కదా. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఈ అంటే నేను జెన్కిన్స్ యూజ్ చేసి ఈ జాబ్ని బిల్డ్ చేస్తున్నాను కదా. అంటే ఏ యూజర్ ద్వారా బిల్డ్ అవుతుందో నీకు ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఏ యూజర్ కాదు, బై డిఫాల్ట్ జెన్కిన్స్ యూజర్ అండి. సో మనకు జెన్కిన్స్ యూజర్ లేదు కదా అంటే ఎస్, మనం జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి బై డిఫాల్ట్ గా జెన్కిన్స్ యూజర్ ఉంటుంది. సో ఆ యూజర్ ద్వారా మనకి ఎవ్రీథింగ్ రన్ అవుతూ ఉంటుంది. చూడు ఇక్కడ హూ యామ్ ఐ కమాండ్ హిట్ చేస్తే నాకు జెన్కిన్స్ అనే యూజర్ నాకు ఇక్కడ లిస్ట్ చేసిందా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆ జెన్కిన్స్ అనే యూజర్ కి ఆ డెడికేటెడ్ సర్వర్ లో ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేస్తాను. ఐ మీన్ సో నా సిఐసిడి సర్వర్ లో నేను జెన్కిన్స్ అనే యూజర్ ఫుల్ పర్మిషన్ ఇచ్చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, లైక్ ఆ జెన్కిన్స్ యూజర్ ద్వారా నేను ఏమైనా చేయొచ్చు, నాకు ఫుల్ పర్మిషన్స్ వచ్చేస్తాయి. కాబట్టి విఐ సుడో అని పెట్టేసి దెన్ ఇక్కడ మనం అప్పుడు ఎన్సిబుల్ కి ఇచ్చాం, గుర్తుందా మీరు? అలో రూట్ రన్ ఎనీ కమాండ్ ఎనీవేర్ దగ్గర ఎన్సిబుల్ ఆల్ ఇస్ ఈక్వల్ టు ఆల్ ఇలా ఇచ్చాం కదా. ద సేమ్ వే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే లైక్ జెన్కిన్స్ కి మెన్షన్ చేస్తున్నాను. ఓకే, జెన్కిన్స్ ఆల్ ఇస్ ఈక్వల్ టు ఆల్, నో పాస్వర్డ్ ఆల్. ఫైన్, సేవ్ ద ఫైల్. ఓకే కూల్. సో ఇప్పుడు ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నా మిషన్ లో లైక్ వీ హ్యావ్ ఐ థింక్ వీ హ్యావ్ సమ్ కంటైనర్స్. ఓకే, 2 కంటైనర్స్ ఉన్నాయి, docker rm hyphen f, okay, docker rm hyphen f, then container id space container id space. ఓకే, సో నా దగ్గర ఎలాంటి కంటైనర్స్ లేవు, దట్స్ ఓకే.
సో ఇమేజెస్ నా దగ్గర ఫ్యూ ఇమేజెస్ ఉన్నాయి, దట్స్ ఫైన్. బట్ లైక్ ఈ ఉన్న ఇమేజెస్ మీరు డిలీట్ చేసిన ప్రాబ్లం లేదు. ఓకే, ఐ డూ వన్ థింగ్. సో డోకర్ ఆర్ఎంఐ హైఫన్ ఎఫ్. సో ఉన్న ఇమేజెస్ మొత్తాన్ని నేను డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, సో ఆల్ ఇమేజెస్ మొత్తాన్ని డిలీట్ చేసేస్తున్నాను. అంటే డిలీట్ చేయాల్సిన అవసరం లేదు రియల్లీ, అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి నేను డిలీట్ చేస్తున్నాను అంతే. సి ఇప్పుడు మీరు చెక్ చేయండి, డోకర్ ఇమేజెస్ అని కమెంట్ చెక్ చేయండి. మీరు ఎప్పుడైతే డోకర్ ఇమేజెస్ హిట్ చేస్తే నథింగ్, అండ్ యాజ్ వెల్ యాజ్ డోకర్ పిఎస్ ఐఫన్ ఏ హిట్ చేసినా నథింగ్, మనకి ఏం లేవు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నా జెన్కిన్ జాబ్ యూజ్ చేసి ఇక్కడ కంటైనర్ క్రియేట్ చేస్తాను. నా జెన్కిన్ జాబ్ యూజ్ చేసి ఇక్కడ కంటైనర్ క్రియేట్ చేస్తాను. సేవ్ ఉంది, వెరీ సింపుల్. మీ జాబ్ యొక్క కాన్ఫిగరేషన్స్ లోపలికి వెళ్ళండి. మీ జాబ్ యొక్క కాన్ఫిగరేషన్స్ లోపలికి వెళ్ళి లైక్ ఎగ్జిక్యూట్ షెల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఎగ్జిక్యూట్ షెల్ ఆప్షన్లో ఇక్కడ ప్రతి కమాండ్ ముందు మీరు సుడో పాస్ చేయండి. సుడో దెన్ వాట్ ఎవర్, ఇంకా నీకు ఏ కమాండ్స్ కావాలంటే కమాండ్స్ పాస్ చేయండి. ఎగ్జాంపుల్ నేను డోకర్ ఇమేజెస్, సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇమేజెస్. ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో అవి లిస్ట్ ఇక్కడ డిస్ప్లే చేస్తాయి. ఇప్పుడు నేను చేస్తున్నా అంటే డోకర్ పుల్, సో ఉబుంటూ అనే ఇమేజ్ని పుల్ చేయాలనుకున్నాను. సో తర్వాత లైక్ నేను ఏం చేయాలనుకున్నా అంటే జస్ట్ ఆ ఇమేజ్ లిస్ట్ చేయాలనుకున్నా, లిస్ట్ చేశాను. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే సుడో డోకర్ పిఎస్, ఓకే, కంటైనర్స్ ఏమైనా ఉన్నాయో లిస్ట్ చేస్తున్నాను. అండ్ డోకర్ రన్ హైఫన్ ఐటీడి, దెన్ what is the image name? I'll give the image name called container1. So ubuntu, okay, ubuntu. Then after that you can check it sudo docker ps, okay. సో మనకి ఏదైతే ఇక్కడ స్టెప్స్ పాస్ చేస్తాం ఆ స్టెప్స్ అన్ని మన జాబ్ ద్వారా రన్ అవుతాయి. చూడప్పుడు నేను బిల్డ్ చేస్తున్నాను. సి సెకండ్ బిల్డ్ కన్సోల్ అవుట్పుట్ మీరు ఓపెన్ చేయండి. అండ్ యా, చూడు ఇక్కడ డోకర్ ఇమేజెస్ వీ డోంట్ హ్యావ్, ఇమేజ్ పుల్ అయింది. దెన్ డోకర్ పిఎస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కంటైనర్స్. ఇక్కడ లైక్ ఏ కంటైనర్స్ లేవు. అండ్ మనం కంటైనర్ క్రియేట్ చేసాం, క్రియేట్ అయింది. ఈ కంటైనర్ మనకు క్రియేట్ అయింది 3 seconds అగో. ఎక్కడ ద సేమ్ మిషన్ చూడు ఇక్కడ. సో సారీ, డోకర్ ఇమేజెస్ ఇక్కడ చూసారా, నీ ఇమేజెస్ లిస్ట్ చేస్తున్నాయి. అండ్ డోకర్ పిఎస్, ఓకే, డోకర్ పిఎస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేసావా, నీ కంటైనర్ ఇక్కడ నీ క్రియేట్ అయిందా? కరెక్ట్, అంటే వాట్ ఎవర్ మన ఇమేజ్ని మనం పుల్ చేసాం, కంటైనర్ మనం క్రియేట్ చేసాం, ఎవ్రీథింగ్ డన్. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నా అంటే సార్ ఇది ఎక్కడ క్రియేట్ అయింది, మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. సేమ్ నా జెన్కిన్స్ సర్వర్, అంటే నా జెన్కిన్స్ సర్వర్ అంటే బ్యాచ్ నెంబర్ 92 సర్వర్లో నేను జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తున్నాను. దెన్ యాజ్ వెల్ యాజ్ నేను డోకర్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను. కరెక్ట్, నేను డోకర్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నాకు ఎక్కడ క్రియేట్ అయిన కంటైనర్స్ ఇక్కడే క్రియేట్ అయింది. అంటే ఇదే మిషన్లో 92 మిషన్లోనే నాకు జెన్కిన్స్ ఉంది, డోకర్ ఉంది. కాబట్టి నాకు ఇక్కడ జెన్కిన్స్ లైక్ జెన్కిన్స్ బిల్డ్ ట్రిగర్ చేస్తే ఆటోమేటిక్గా నా ఇమేజెస్ పుల్ అయ్యి డోకర్ కంటైనర్స్ ఇవన్నీ క్రియేట్ అయినాయి. ఫైన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఈ మిషన్లో డోకర్ లేదు. ఓకే, ఈ మిషన్లో డోకర్ లేదు. సపోజ్ ఇన్ కేస్ మీ దగ్గర రిమోట్ మిషన్ ఉంది. ఎగ్జాంపుల్ నా దగ్గర బ్యాచ్ నెంబర్ 91 సర్వర్ ఉంది ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఏంటంటే ఈ మిషన్లో లైక్ నేను ఇప్పుడు డోకర్ కంటైనర్ క్రియేట్ చేయాలి. సో ఈ మిషన్లో నేను ఏం చేయాలి, ఐ నీడ్ టు క్రియేట్ ఏ కంటైనర్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేస్తాను నేను, ఈ మిషన్లో 91 సర్వర్లోని కంటైనర్ క్రియేట్ చేయాలి. ఈ మిషన్లో కాబట్టి నువ్వు డైరెక్ట్ అక్కడ ఎగ్జిక్యూట్ షెల్లో కమాండ్ ఇచ్చేసి ఒకటి ఇక్కడే రన్ అయింది, ఇక్కడే క్రియేట్ అయింది. బట్ ఇప్పుడు నేను 91 సర్వర్లో క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేస్తాం, స్లేవ్ కాన్సెప్ట్. సో ఈ జెన్కిన్స్ యూజ్ చేసుకొని నేను ఈ స్లేవ్ కనెక్ట్ అవుతాను, స్లేవ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని. అండ్ జనరల్లీ మనం జాబ్ క్రియేట్ చేసేప్పుడు ఏం చేస్తాం, రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ బి రన్ అని పెట్టేస్తాం. అండ్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ నుంచి కనెక్ట్ అయ్యి ఈ సర్వర్ కనెక్ట్ అయ్యి ఈ సర్వర్లో నీకు డోకర్ ఇన్స్టాల్ చేసింటే దెన్ ఆ కమాండ్స్ అనేది ఇక్కడ ట్రిగ్గర్ అవుతాయి. అంతే, జస్ట్ ఏం లేదు, నువ్వు స్లేవ్ కాన్సెప్ట్ కాన్ఫిగర్ చేసుకుంటావు కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లైక్ చూడు ఇక్కడ మన జెన్కిన్స్ డాష్ బోర్డ్ ఓపెన్ చేద్దాం. సో ఎన్ని స్లేవ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఆల్రెడీ మనం ఒక స్లేవ్ కాన్ఫిగర్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ node 1 స్లేవ్ ఉంది. ఇప్పుడు ఆ స్లేవ్ అనేది విచ్ ఇస్ 91 సర్వర్. సో 91 సర్వర్ కూడా నేను కనెక్ట్ అవుతాను చూడండి ఇక్కడ. న్యూ సెక్షన్ 91. ఓకే, చేంజ్ సెట్టింగ్స్. ఓకే, నేను 91 సర్వర్ కనెక్ట్ అవుతున్నాను.
See, Docker PS, we don't have any containers. ఇక్కడ కూడా ఏం కంటైనర్స్ ఏం లేవు. జస్ట్ డోకర్ ఇమేజెస్. ఏవో కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. సెంటోస్, టామ్ క్యాట్ ఇమేజెస్ ఉన్నాయి. లీవ్ ఇట్ అబౌట్ దట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే లైక్ ఈ జెన్కిన్ జాబ్ యూజ్ చేసి నేను క్రియేట్ చేయాలి కదా. సో ఐమ్ సారీ, నాట్ మేనేజ్ జెన్కిన్స్. జాబ్ యొక్క కాన్ఫిగరేషన్స్ లోపలికి వెళ్ళాలి. గో టు జాబ్, టెస్ట్ 1 జాబ్ లోపలికి వెళ్దాం. గో టు ద కాన్ఫిగరేషన్స్. ఇప్పుడు నేను ఏం చేయాలి? సో అంటే ఆ రిమోట్ సర్వర్ కనెక్ట్ అవ్వాలి. బట్ సేమ్ స్టెప్స్ నేను రన్ చేయాలి. రిమోట్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే అండర్ జనరల్ స్టెప్ లో వీ హ్యావ్ ఆప్షన్ కాల్ రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ కెన్ బి రన్. సో ఈ ఆప్షన్ ఉందా? రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ కెన్ బి రన్. ఎప్పుడైతే నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే వాట్ ఇస్ ద లేబుల్ ఎక్స్ప్రెషన్ అంటే ఆ నోడ్ నేమ్ ఏంటి, అంటే ఆ నోడ్ కనెక్ట్ అవడానికి దాని లేబుల్ నేమ్ ఏమి ఇచ్చాం మనం? ఐ థింక్ లేబుల్ 1 ఇచ్చాం అనుకుంటాం కాదా? స్లేవ్ 1, స్లేవ్ 1 అని ఇచ్చాం. ఓకే, ఆ లేబుల్ నేమ్ మనం ఇక్కడ పాస్ చేస్తాం. దట్స్ ఇట్, అంతే. ఎవ్రీ కమాండ్ ఇంకా ఆ సర్వర్లో మనకు రన్ అవుతుంది. ఈ కమాండ్స్ అన్ని ఇక్కడ రన్ అవుతుంది. చూడు ఇక్కడ. సో సేవ్ ఇట్ అండ్ బిల్డ్ చేయి. సో ఇప్పుడు నీకు నీ రిమోట్ సర్వర్ కనెక్ట్ అవుతుంది. బిల్డ్ నెంబర్ 3. సి ఇట్స్ కనెక్టింగ్ టు రిమోట్ సర్వర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? ఓకే, ఇది బిల్డ్ అవుతుంది. అవునండి, చూడు ఇక్కడ. సో స్లేవ్ 1 కనెక్ట్ అయింది. స్లేవ్ 1 కనెక్ట్ అయింది. స్లేవ్ 1 కనెక్ట్ అయ్యి దాన్ని నీకు అక్కడ ఇమేజెస్ లిస్ట్ చేసింది. దట్స్ ఫైన్. ఉబుంటూ ఇమేజ్ లేదు, పుల్ చేసింది. ఓ ఆల్రెడీ ఉందని వస్తుంది. ఓకే, దట్స్ ఫైన్. ఆల్రెడీ ఉబుంటూ ఇమేజ్ ఉందని వచ్చింది. దెన్ డోకర్ ఇమేజెస్ హిట్ చేస్తే ఇట్ షోయింగ్ అవర్ ఉబుంటూ ఇమేజెస్ మనకి ఇక్కడ లిస్ట్లో డిస్ప్లే చేస్తాం. దట్ సూపర్. అండ్ నేను డోకర్ పిఎస్ కమాండ్ హిట్ చేశాను. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ కంటైనర్స్. అండ్ డోకర్ రన్ -itd -name కంటైనర్ 1 ఉబుంటూ. సో కాన్ఫ్లిక్ట్. సో ఆల్రెడీ ఆ నేమ్తో సమ్ కంటైనర్ రన్నింగ్ లో కాదు, స్టాప్ లో ఉంది మనకు. ఐ మీన్ డోకర్ పిఎస్ అంటే ఏంటి? ఓన్లీ రన్నింగ్ కంటైనర్స్ లిస్ట్ చేస్తుంది. అంటే నేమ్ కంటైనర్ 1 విచ్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో దీనికోసం నేను ఏం చేయొచ్చు అంటే ఐ కెన్ గివ్ వన్ సింపుల్ ఫిక్స్. నేను కంటైనర్ లోపలికి వెళ్ళి మాన్యువల్గా నేను డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. సో లైక్ నేనేం చేస్తానంటే ఇక్కడే ఉంటే డిలీట్ చేసేస్తా, సింపుల్. ఓకే, లెట్ మీ పుట్ -a. ఓకే, -a పెడుతున్నాను అంటే ఆల్ కంటైనర్స్ లిస్ట్ చేస్తుంది. సి బిల్డ్ నో. పుట్ యూర్ 4th బిల్డ్. దట్స్ గుడ్. సో ఇప్పుడు చూడు, ఎగ్జిస్టింగ్ కంటైనర్ డిలీట్ చేసింది, ఆ నేమ్తో ఉన్నది. దాన్ని క్రియేటెడ్ ఫ్రెష్గా నాకు కంటైనర్ క్రియేట్ అయింది 2 seconds అగో. చూడు ఇక్కడ. సో 2 seconds అగో నాకు కంటైనర్ క్రియేట్ అయిందా? ఫైన్. ఇప్పుడు మనం 91 సర్వర్లోకి వెళ్ళినా చూడు ఇక్కడ డోకర్ ఇమేజెస్ ఉబుంటూ ఇమేజ్ పుల్ అయింది. అండ్ డోకర్ పిఎస్ అండ్ లైక్ ఇక్కడ మన కంటైనర్ క్రియేట్ అయింది. అంటే లైక్ స్లేవ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని యూఆర్ కనెక్టింగ్ టు ఎనీ సర్వర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ ఆర్గనైజేషన్ లో సిఈసిడి సర్వర్ ఒక ప్లేస్ లో ఉంది. లైక్ నువ్వు ఏదో సర్వర్ కనెక్ట్ ఏదో రన్ చేయాలి. లైక్ గిట్ కమాండ్ రన్ చేయాలి, లేదా మావన్ రన్ చేయాలి, లేదా డోకర్ రన్ చేయాలి. ఏం చేస్తున్నాం మనం? జస్ట్ స్లేవ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని, అంటే స్లేవ్ కాన్సెప్ట్ కాన్ఫిగర్ చేసుకోవాలి ఆ సర్వర్ కి. అండ్